హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే స్నాక్ రెసిపీ చేసుకోబోతున్నాం. అదే గ్రీన్ పీస్ కట్లెట్. ఫస్ట్ ఈ కట్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. అవి గ్రీన్ బఠానీ ఆర్ గ్రీన్ పీస్, క్యారెట్, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, ఇంకా గరం మసాలా. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ గ్రీన్ పీస్ వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత క్యారెట్ని తీసుకొని దాని ఎడ్జెస్ కట్ చేసి దాని స్కిన్ని పీల్ చేసుకొని నీట్గా క్యారెట్ని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ పేస్ట్, తురుముకున్న క్యారెట్, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, ఇంకా గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద ఆయిల్ వేసి మనం కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ ప్యాన్ మీద వేసి చేత్తో రౌండ్ షేప్లో ఒత్తుకోవాలి. మిగతా మిశ్రమాన్ని కూడా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ప్యాన్ మీద రౌండ్ షేప్లో వచ్చేలా ఒత్తుకొని ఆయిల్ వేస్తూ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో లిడ్తో క్లోజ్ చేసి అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకుంటే బఠానీ కట్లెట్ రెడీ. అలా రెడీ చేసుకున్న కట్లెట్స్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ గ్రీన్ పీస్ కట్లెట్ రెడీ. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ అడుగుతారు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.